హాయ్ హలో ఫ్రెండ్స్, ప్రధానంగా టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు. మరి రాష్ట్రీయ అంశాల్లో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పుట్టపర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టపర్తి అంటే సత్యసాయి జిల్లాలోని అక్కడ ఏరోస్పేస్ను రేపు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి వర్యులు రాజ్నాథ్ సింగ్ అనే వ్యక్తి రాబోతున్నారు. గుర్తుపెట్టుకోండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏరోస్పేస్ మరి ఏరోస్పేస్ పరిశ్రమ నిర్మాణము ఎక్కడ చేపట్టబోతున్నారు రేపు అంటే ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు పేపర్లో వచ్చిన ప్రధాన అంశం కాబట్టి రేపు భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుట్టపర్తి ఎక్కడ సార్ అంటే పుట్టపర్తి అంటే ఏ జిల్లా అంటే సత్యసాయి జిల్లా సార్. శ్రీ సత్యసాయి జిల్లా ఈ పుట్టపర్తిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి వర్యులు సెంట్రల్ మినిస్టర్ అయిన రక్షణ శాఖ మంత్రి వర్యులు ఎవరు సార్ అంటే రాజ్నాథ్ సింగ్ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రేపు అనగా శుక్రవారం కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి వర్యులు రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఏరోస్పేస్ పరిశ్రమ నిర్మాణం అనేది పుట్టపర్తిలో రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుర్తుపెట్టుకోవాలి, శంకుస్థాపన చేయనున్నారు. చాలా పెద్దది ఇది. ఏరోస్పేస్ పరిశ్రమ అనేది ఆంధ్రప్రదేశ్కి రానున్నదని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది సార్. మరి ఇది రాష్ట్రీయ అంశాల్లోని ప్రధాన అంశం. ఏరోస్పేస్ పరిశ్రమ పుట్టపర్తి అంటే సత్యసాయి జిల్లాలోని రక్షణ శాఖ మంత్రి వర్యులు రాజ్నాథ్ సింగ్. మరి అదే విధంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రేపు శంకుస్థాపన చేయనున్నారు. మరి అదేవిధంగా మనకి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఆంటోనీ ఆల్బోనిస్. మరి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఆస్ట్రేలియాకు చెందిన హై కమిషనరు భారతదేశ పర్యటనకి వచ్చారు. మరి అదేవిధంగా నారా లోకేష్తో భేటీ అవ్వడం జరిగింది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు. మరి అదేవిధంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడుతో ముందుగా భేటీ అయ్యారు. దేనికోసం సార్ అంటే ప్రధానంగా అతని పేరు ఆస్ట్రేలియా హై కమిషనర్గా ఉన్న వ్యక్తి భారతదేశంలో మన ఏపీని పర్యటించారు కనుక అతని పేరు ఏం పేరు సార్ అంటే మనకి డేవిడ్ కెమెరాన్ ఎలా పిలుస్తామో ఫిలిప్, గుర్తుపెట్టుకోవాలి, ఫిలిప్ గ్రీన్ అనే వ్యక్తి గుర్తుపెట్టుకోండి సార్. ఎవరు సార్ అంటే ఆస్ట్రేలియా హై కమిషనర్. మరి ఇతను ఎవరు సార్ అంటే అతని పేరు ఇప్పుడే మనం మాట్లాడాం, ఫిలిప్ గ్రీన్. ఈ ఫిలిప్ గ్రీన్ తోటి, కెమెరాన్ గ్రీన్ ఎలాగో ఫిలిప్ గ్రీన్ తోటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు విద్య పైన, అదేవిధంగా మౌలిక వసతులపైన, అదేవిధంగా తీసుకుంటే ఇండస్ట్రీస్ ఏ విధంగా తీసుకురావాలి, పారిశ్రామిక అభివృద్ధి, ఇండస్ట్రీ పైన ప్రధానంగా చర్చలు అనేవి జరిగాయి. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఎవరంటే ఆంటోనీ ఆల్బోనిస్. ఆస్ట్రేలియా హై కమిషనర్ భారత పర్యటన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడుతో లోకేష్తో భేటీ అవ్వడం జరిగింది. ఫిలిప్ గ్రీన్ అని గుర్తుపెట్టుకోవాలి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 క్వశ్చన్లు ఇంపార్టెంట్. ఏరోస్పేస్ అనేది పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి. దానికి శంకుస్థాపనకు వచ్చిన ముఖ్య వ్యక్తి ఎవరంటే రాజ్నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి వర్యులు. అదేవిధంగా ఆస్ట్రేలియా హై కమిషనర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. విద్య గురించి, ఇటువంటి పరిశ్రమల గురించి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించడం జరిగింది. ఫిలిప్ గ్రీన్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఇప్పుడే మీకు చెప్పాను ఆంటోనీ ఆల్బోనిస్ అని. మరి అదేవిధంగా తీసుకుంటే గుజరాత్ రాష్ట్రంలో ప్రధానంగా ఒక సెమీ హై స్పీడ్ రైలుని ప్రారంభించాలని నరేంద్ర మోడీ గారు ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్ రాష్ట్రంలో ప్రధానంగా ధోలేరా అంటే బిట్వీన్ అహ్మదాబాద్ టు ధోలేరా 2 ప్రాంతాల మధ్య 134 కిలోమీటర్ల దూరంతో సెమీ హై స్పీడ్ రైలును ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ అనేది ఆమోదం తెలిపింది. 144 కిలోమీటర్ గుర్తుపెట్టుకోవాలి. సెమీ హై స్పీడ్ ట్రైన్ను అంటే భారత రైల్వే ఈ ప్రాజెక్టుని చేపట్టడం ఇదే తొలిసారి.
భారత రైల్వే శాఖ మంత్రి ఎవరంటే అశ్విని వైష్ణవ్. భారత సమాచార ప్రసార శాఖ మంత్రి ఎవరంటే అశ్విని వైష్ణవ్, గుర్తుపెట్టుకోవాలి. భారత రైల్వే బోర్డుకి CEO ఉన్నారు. అదేవిధంగా మరి ఆ CEO ఎవరంటే సతీష్ కుమార్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ మనం ప్రధానంగా మనకు కావాల్సింది టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇది మనకి రాష్ట్రీయ అంశాలు అనేవి అయిపోయి జాతీయ అంశాల్లో మాట్లాడుకోవాలి. ఎందుకంటే సెమీ హై స్పీడ్ ట్రైన్ అనేది ఏర్పాటు చేయనున్నారు కాబట్టి ఈ సెంట్రల్లోకి వెళ్తుంది జాతీయ అంశాలు. జాతీయ అంశాలు అనేవి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా ఏ రాష్ట్రం సార్ అంటే గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలోని ఏ 2 ప్రాంతాలు అడుగుతాడు? అహ్మదాబాద్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటాం. అహ్మదాబాద్ టు ధోలేరా ఇప్పుడే మాట్లాడిన ఎన్ని కిలోమీటర్లు చెప్పాను? 134 కిలోమీటర్లు. సెమీ హై స్పీడ్ ట్రైన్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా తీసుకుంటే హై స్పీడ్ రైలును ఏర్పాటు చేయనున్నారు. దీనికి 20,607 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు క్యాబినెట్ సమ్మతించిందంటే క్యాబినెట్ తెలిపిందని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భారత రైల్వే ఈ ప్రాజెక్టుని చేపట్టడం ఇదే తొలిసారి. భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర క్యాబినెట్లో ప్రకటించడం జరిగింది. ఇటీవలి కాలంలోని ఏ రాష్ట్రంలోని కేంద్ర క్యాబినెట్ సెమీ హై స్పీడ్ రైలును ఏర్పాటు చేయనున్నది. 20,607 కోట్ల రూపాయలతోటి గుజరాత్ రాష్ట్రంలోని ఏ 2 ప్రాంతాలంటే అహ్మదాబాదు, ధోలేరా. 134 కిలోమీటర్లు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బుల్లెట్ ట్రైన్ మార్గాలు కూడా ఈ అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్య ఏర్పాటు చేయనున్నారు. 2027 ఆగస్టు 15 నాటికి ప్రారంభమవుతాయని భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు క్లియర్గా మనకు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అదే గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్, ధోలేరా ప్రాంతాల మధ్య ఈ 20,607 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును భారత రైల్వే చేపట్టడం అనేది ఇది మొదటి ప్రాజెక్టుగా మనం గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, గుర్తుపెట్టుకో. బిట్వీన్ అహ్మదాబాద్ టు ధోలేరా మధ్య 134 కిలోమీటర్స్. ఇది ప్రధానంగా జాతీయ అంశాల్లో ప్రధాన అంశం. ఇది భారత రైల్వే ప్రాజెక్ట్ని చేపడుతుంది. తర్వాత మనకు తీసుకుంటే ప్రధానంగా మళ్ళీ ఈరోజు ప్రధాన అంశాల్లో మరొక ప్రధాన జాతీయ అంశంలో మరొక అంశం మన కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకుంటే అంతర్జాతీయ విమానాశ్రయంగా నాగపూర్ ఎయిర్పోర్ట్ను ప్రకటించారు. నాగపూర్ అంటే గుర్తుపెట్టుకోవాలి, మహారాష్ట్రలో ఉంది సార్ ఈ నాగపూర్ అనేది. ఈ నాగపూర్ను మన ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఇక్కడ జాతీయ ప్రతి పరిశోధన కేంద్రం ఉంది. మరి ఇక్కడ మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా నాగపూర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించారు. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సార్, విమానాశ్రయంగా కేంద్ర క్యాబినెట్ అనేది ప్రకటించడం జరిగింది. అసలు యాక్చువల్గా దీని ఓల్డ్ నేమ్ ఏంటి సార్ అంటే ప్రస్తుత నేమ్ కూడా డాక్టర్ బిఆర్ భీమ్రావ్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో నాగపూర్ ఉంది. దాన్నే మన నాగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం అంట. వీళ్ళు ప్రకటించడం కాదు, ఆల్రెడీ అది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. నాగపూర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మేము ప్రకటిస్తున్నామని ఈరోజు పేపర్లో వచ్చింది. ఆల్రెడీ దాని పాత పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. మరి దీన్ని మౌలిక వసతులతో బాగా డెవలప్మెంట్ చేయడం, ఎందుకంటే ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ఇదే మహారాష్ట్రలోని ముంబై అనేది అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ముంబైలో ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ. అంటే భారతదేశంలో రద్దీ అంతర్జాతీయ విమానాశ్రయం మీద ఢిల్లీ, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీ. అది ఎల్లప్పుడూ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, విపరీతమైన రద్దీ. దాని తర్వాత ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ముంబై, వెరీ బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. మరి దాన్ని ఇక్కడ కూడా బిజీ పెరుగుతుందని చెప్పి మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన GMR గ్రంథి మల్లికార్జునరావు గారు ఆధ్వర్యంలోని, అంటే జనరల్గా ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్మెంట్ చేస్తారు? ప్రైవేటు, పబ్లిక్ సెక్టర్. ప్రైవేట్ అంటే ఇతను ప్రైవేట్ వ్యక్తి, అంటే గవర్నమెంటు అండ్ ప్రభుత్వ అండ్ ప్రైవేట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ అండ్ ప్రైవేటు, ఈ ప్రభుత్వ ప్రైవేట్ సహకారంతో ఈ అంతర్జాతీయ విమానాశ్రయము మౌలిక వసతులు అంటే ఆధునికీకరణ, అంటే మోడరేషన్ అంటే ఆధునికీకరణ లేదా ఉన్నతీకరణ అంటాం. అంటే ఇంకా అద్భుతంగా డెవలప్మెంట్ చేయాలి, రద్దీ పెరుగుతుందని ఈరోజు కేంద్ర కేబినెట్ అనేది చెప్పడం జరిగింది. నాగపూర్ విమానాశ్రయంకు అంతర్జాతీయ సేవలు అనేవి విస్తరిస్తున్నాయి అని గుర్తుపెట్టుకోండి. నాగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయము దీన్నే ప్రజలు బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలుస్తున్నారు. దీన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో
ఆధునికీకరణ అంటే బాగా అభివృద్ధి చేయనున్నారు, డెవలప్మెంట్ చేయనున్నారు. దీనికి ప్రధానంగా జిఎంఆర్ అనే వ్యక్తి ముందుకు రావడం జరిగింది. గ్రంథి మల్లికార్జునరావు ప్రధానంగా తీసుకుంటే జిఎంఆర్ సంస్థ దీన్ని ప్రధానంగా చేపట్టనున్నది. దీంతో గవర్నమెంట్ అండ్ ప్రైవేటు ఇద్దరు కలిపి. అవన్నీ ఎందుకు సార్, మనకి హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటాం మనం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్ ఇన్ శంషాబాద్. మరి అది ఎవరు కట్టారు సార్? దానికి 63% నిధులు మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన జిఎంఆర్. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్ ఇన్ భోగాపురం, విజయనగరం డిస్టిక్ ఆర్ విశాఖపట్నం, బిట్వీన్ విశాఖ అండ్ విజయనగరం ఈ మధ్యలో ఉంది. మరి ఇటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఎవరంటే మన జిఎంఆర్ గారే, గ్రంథి మల్లికార్జునరావు. కాబట్టి ఆయన ప్రైవేట్ వ్యక్తి కాబట్టి ప్రభుత్వం ప్రైవేట్ సహకారంతో ఎయిర్పోర్ట్స్, నాగపూర్ విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం ఇంకా ఆధునికీకరణ అంటే అద్భుతంగా డెవలప్మెంట్ చేయనున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన అంశంగా మాట్లాడుకోవచ్చు. మరి అదే విధంగా తీసుకుంటే మనకి సిబిఐ డైరెక్టర్ ఎవరంటే ప్రవీణ్ సూద్ అనే వ్యక్తి పదవి రేపటితో ఈ నెల మరి కొద్ది రోజుల్లో ముగుస్తుంది. సిబిఐ డైరెక్టర్ ఎవరంటే ప్రవీణ్ సూద్. మరి నిన్న మనకి మాట్లాడుకున్నాం, కొద్ది రోజుల్లో అంటే మరొక ఈ నెల 24 తారీఖుతో పదవి పూర్తి అయిపోతుంది. కొత్త వ్యక్తి సిబిఐ డైరెక్టర్గా రాబోతున్నారని నిన్న మాట్లాడాం. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ మరొక 1 year పొడిగించింది. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇదే టైం వరకు 2027 మే నెల వరకు సిబిఐ డైరెక్టర్గా ఇతనే కొనసాగుతున్నారు. సిబిఐ గుర్తుపెట్టుకో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మరి సిబిఐ ప్రస్తుత డైరెక్టర్ అవ్వాలంటే ప్రవీణ్ సూద్, గుర్తుపెట్టుకోవాలి, ప్రవీణ్ సూద్. మరి నెక్స్ట్ ఇయర్ వరకు ఇతనే కొనసాగుతారు. 2027 మే నెల వరకు మళ్ళీ ఇతనే కొనసాగుతారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు నిన్న నరేంద్ర మోడీ గారికి ఒక పేపర్ని, ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి పంపడం జరిగింది. మళ్ళీ ఎవరో వస్తే మళ్ళీ సక్రమంగా జరగదు ప్రవీణ్ సూద్ మీద. అందుకే ప్రవీణ్ సూద్ని మరొక 1 year కొనసాగిస్తున్నారు సిబిఐ డైరెక్టర్గా. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇతను మారలేదు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకి దీని తర్వాత జాతీయ అంశాల్లో ప్రధాన నిన్నే మాట్లాడాము. అతని పేరే తేనిపల్లి నిరంజన్. ఎవరు సారి తేనిపల్లి నిరంజన్? ఇతను ఏ పదవి చేపట్టారు? ఇతను జనరల్గా గవర్నమెంట్ లాయర్ సార్, గవర్నమెంట్ న్యాయవాది, ప్రభుత్వం తరపున ఓదించే వ్యక్తి. సెంట్రల్ గవర్నమెంట్ నియమించింది, కేంద్ర ప్రభుత్వం. ఏవైతే భారతదేశంలో హైకోర్టులు ఉన్నాయో, 25 హైకోర్టులు ఉన్నాయో 28 రాష్ట్రాల్లో, ఈ హైకోర్టులో ఏదైతే విచారణ జరుగుతుందో, హైకోర్టులో జరిగిన విచారణ జరిగితే ప్రభుత్వం తరపున, కేంద్రం తరపున ఓదించడానికి ఇతను నియమించారు. కేంద్ర ప్రభుత్వం నియమించుకుంది. గుర్తుపెట్టుకోవాలి, ఎవరు నియమించారంటే కేంద్ర ప్రభుత్వం. అంటే వాడు గుర్తుపెట్టుకో, హైకోర్టులోని విచారణ జరుగుతుంది. హైకోర్టులోని ఇతను ఎవరు సార్ అంటే కేంద్రము తరపున వాదనలు వినిపించడానికి ప్రభుత్వ లాయర్ని గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ లాయరు కేంద్రము తరపున వాదనలు వినిపించడానికి ఈ తేనిపల్లి నిరంజన్ని నియమించారు. ఇతను ఏ పదవి సార్ అంటే దీన్ని ప్రధానంగా తీసుకుంటే డిప్యూటీ నిన్నే చెప్పాను సార్, మళ్ళీ రిపీట్ అయ్యింది. సోలిసిటర్ జనరల్ అంటాం, అంటే షార్ట్కట్లో డిఎస్జి అంటాం. డిప్యూటీ సోలిసిటర్ జనరల్ తేనిపల్లి నిరంజన్. ఇతను కేంద్రం తరపున వాదనలు వదిస్తారు. ఎందుకంటే 25 హైకోర్టులు ఉన్నాయి. హైకోర్టులో ఏదో విచారణ జరిగితే ప్రభుత్వం తరపున వెళ్ళి ఓదించడానికి నియమించారు. ఈరోజే సార్, నిన్న పేపర్లు వేస్తే ఈరోజు నియామకాలు జరిగాయి. ఈరోజు నియమించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. మన సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్ అని గుర్తుపెట్టుకో. కేంద్రం తరపున ఓదించడానికి ప్రభుత్వం నియమించిన న్యాయవాదే తేనిపల్లి నిరంజన్, డిప్యూటీ సోలిసిటర్ జనరల్గా నియమించారు. ఇవి ప్రధానంగా మనకి ఏ అంశాలు సార్? జాతీయ అంశాలు. మరి జాతీయ అంశాల్లోని ప్రధానంగా మరొక అంశం మనం మాట్లాడుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ అంశాల్లో మరొక అంశం అయితే మనకి ఇప్పుడు ప్రధానంగా హైవే రోడ్ల పైన, జనరల్ రోడ్డు పైన మహిళలు కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ ప్రయాణించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి బస్సులో కూడా ఒక స్విచ్ని ఏర్పాటు చేస్తూ GPS సర్వీస్ని ఏర్పాటు చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది ఒక నోటిఫికేషన్ విడుదల చేసిందో, నోటిఫైని. మరి ఏదైనా ఒకసారి జాతీయ అంశాల్లో ప్రధాన అంశంగా మాట్లాడుకుంటే ప్రజా రవాణా. ఏదైతే ప్రజా రవాణా ఉందో, ఈ ప్రజా రవాణా వాహనాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ GPS ట్రాకింగ్
వ్యవస్థను తీసుకురావాలి, ట్రాకింగ్ వ్యవస్థను తీసుకురావాలి. అది కొత్త వాహనమైనా సరే, పాత వాహనమైనా సరే గుర్తుపెట్టుకోవాలి. కొత్తదైనా సరే, అదేవిధంగా ప్రతి రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే GPS ట్రాకింగ్ తీసుకురావాలి. ఖచ్చితంగా వాహనంలోని స్విచ్ని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ప్రయాణిస్తున్న ఈ ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణిస్తున్న వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా పాస్ అవుతుంది. GPS అంటే మీకు తెలిసిందే. GPS అంటే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. గ్లోబల్ అంటే గ్లోబు, పొజిషన్ అంటే మనం ఏ స్థానంలో ఉన్నాం, ఏ పద్ధతిలో ఉన్నాం. ఇది మనకి GPS అంటే ప్రపంచంలో మనం ఏ ప్లేస్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాము, ఏ చోట ఉన్నాం అనేది మనం చెప్పేది GPS. మనం ఏదైనా సరే మొబైల్ ఆన్ చేసి లొకేషన్ పెడతాం, వన్ ఆఫ్ ది GPS. కాబట్టి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అనేది అంటే ఏదైనా ఈ ట్రాకింగ్ వ్యవస్థ ఉన్నప్పుడు వాహనాల్లో ఏదైనా జరిగిన ప్రమాదం జరగవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు, దోపిడీ జరగవచ్చు, లేకపోతే ఇంకే దుండగులు ప్రయాణించవచ్చు, ఆ దుండగులు అటాక్ చేయొచ్చు. ఏదైనా సరే ఇటువంటి వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసింది. పాత వాహనమైనా సరే, కొత్త వాహనమైనా సరే లోపల స్విచ్ అనేది ఏర్పాటు చేయాలి. ఆ GPS ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. స్విచ్ని ఆన్ చేస్తూ ఉండాలి. కాబట్టి అప్పుడు ప్రజా రవాణా వాహనాల్లో ఇటువంటి సిస్టమ్ని తీసుకురానున్నది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా తీసుకుంటే నెక్స్ట్ మనం దీని తర్వాత నెక్స్ట్ మాట్లాడుకుంటే చివరి అంశాల్లోని మనకి పుదుచ్చేరి జాతీయ అంశాలే మాట్లాడుతున్నాం సార్. జాతీయ అంశాలే మాట్లాడుతున్నాం. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. పుదుచ్చేరిలో ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎమ్మెల్యే సీట్లు 30 ఉన్నాయి. జస్ట్ ఒక 18 సీట్లో ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. నిన్ననే ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఒక తెలుగు ఎమ్మెల్యే కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఒక తెలుగు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయడం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే రంగస్వామి. రంగస్వామి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఎన్డీఏ కూటమి తరపున. ఇది 5వసారి ప్రమాణ స్వీకారం గుర్తుపెట్టుకోవాలి. ఒక కేంద్ర 5వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి అదేవిధంగా గవర్నరు సమక్షంలోని ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే గవర్నర్ అనే వ్యక్తి ఇక్కడ ఉండరు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ అంటే లెఫ్టినెంట్ గవర్నరు. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ పేరే మనం గుర్తుపెట్టుకోవాలి, కైలాసనాథను లెఫ్టినెంట్ గవర్నరు గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికి ముఖ్య అతిథి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాలేదు, హోంమంత్రి అమిత్ షా రాలేదు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాలేదు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాలేదు. కాబట్టి ఎవరు వచ్చారు? బీజేపీ పార్టీకి చెందిన ఒక వ్యక్తి రావడం జరిగింది. నితిన్ నబీన్ అనే వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సార్ రావడం జరిగిందంటే నితిన్ నబీన్. ఇతను ఎవరంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు. మొన్నే కొత్తగా నియమించారు. రీసెంట్లీ అపాయింటెడ్ సెంట్రల్ బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి, నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ ఇన్ బీజేపీ రీసెంట్లీ ఇన్ 2026 నితిన్ నబీన్ అని గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ అధ్యక్షుడిగా రీసెంట్లీ ఎలక్ట్ అయ్యాడు. ఇది కూడా కరెంట్ డేటా ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్. మొన్న ఎలక్ట్ అయ్యారు, ఆయన వచ్చాడు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? కైలాసనాథన్. అదే ముఖ్యమంత్రికి 5వసారి ఎన్నికైన వ్యక్తి ఎవరు? రంగస్వామి. ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి? జస్ట్ 30 ఉన్నాయి. అయితే మన యానం అసలుకి పుదుచ్చేరి అంటే ఏంటి సార్? పుదుచ్చేరి అంటే 3 ప్రాంతాలు కలిపితే పుదుచ్చేరి. ఒకటోది ఆంధ్రప్రదేశ్ దగ్గర కాకినాడ దగ్గర ఉన్న యానం. రెండోది తమిళనాడులో పుదుచ్చేరి అనే ప్రాంతం ఉంది. ఇక్కడ ఒక జిల్లా ఉంది కరైకల్. ఒకటోది యానం, రెండోది కరైకల్, మూడోది కేరళలో ఉన్న మహి, తమిళనాడులో కరైకల్, ఆంధ్రప్రదేశ్లో యానం. ఈ 3 కలిపితే పుదుచ్చేరి. ఈ 3 పక్కన 0 పెడితే 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. 5వసారి మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది రంగస్వామి. మరి వెస్ట్ బెంగాల్లో నిన్నే మాట్లాడాం, అక్కడ కూడా మళ్ళీ బీజేపీ కూటమి వచ్చిందని మాట్లాడాం. మరి వెస్ట్ బెంగాల్లో ప్రధానంగా అక్కడ కూడా సునంద్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. సువేంద్ అనే వ్యక్తి. అదేవిధంగా తీసుకుంటే హేమంత్ బిశ్వ శర్మ అక్కడ అస్సాంలో ముఖ్యమంత్రిగా చేపట్టారు. ఒక్క తమిళనాడులో మాత్రమే టీవీకి పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా విజయ్ గారు చేపట్టడం జరిగింది. ఈరోజు కేరళ ముఖ్యమంత్రి పేరు ప్రకటించారు. రేపు మన కేరళ గురించి రేపు మాట్లాడతాం. ఎందుకంటే కేరళలోని UDF, LDF పార్టీలు ఉన్నాయి కాబట్టి రేపు మాట్లాడదాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ రావడం జరిగింది. అయితే ఎవరికైతే పసుపు రేషన్ కార్డు ఉంటుందో
వాళ్ళకి 3 లక్షల వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి రంగస్వామి మొదటి సంతకం పెట్టడం జరిగింది సార్. క్యాన్సర్ హాస్పిటల్ మేము నియమిస్తాం, పుదుచ్చేరిలో క్యాన్సర్ హాస్పిటల్ నియమిస్తాం, ట్రీట్మెంట్కి ఉచితంగా మేము ఉచిత మౌలిక వసతులు కల్పిస్తామని ప్రమాణ స్వీకారంలో మొదటి సంతకం పెట్టారు. మెయిన్ ఎవరికైతే ఎల్లో కార్డు ఉంటుందో, రేషన్ కార్డు అనేది ఎల్లో కార్డు ఉంటుందో వాళ్ళకి 3 లక్షల వరకు విద్యారంగంలో ఫీజు రియంబర్స్మెంట్ మేము ఇప్పిస్తామని మొదటి సంతకం పెట్టడం జరిగింది రంగస్వామిని మనం గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏం పెట్టాడు, 200 యూనిట్లు ఫ్రీగా మా ఉచిత విద్యుత్తును మేము అందిస్తామని ఆయన సంతకం పెట్టడం జరిగింది. ఇలాగ ఒక్కొక్క ముఖ్యమంత్రి ఫ్రీ బస్ అని చెప్పేసి మొదటి సంతకం వెస్ట్ బెంగాల్లోని మరి అక్కడ బీజేపీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న సువేందో పెట్టడం జరిగింది. ఇవన్నీ నేను మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అంశాలే నిన్ను. నెక్స్ట్ మనకి చివరగా లాస్ట్ అంతర్జాతీయ అంశాల్లో చివరి అంశం స్పోర్ట్స్లోకి వచ్చాం. మరి జాతీయ అంశాల్లోని మీ అందరికీ తెలిసింది నిన్నే జరిగింది, ఐపీఎల్ జరిగింది. విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం జరిగింది. ఇది 9వ సెంచరీ. అంటే ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ 18వ ఐపీఎల్. గత ఐపీఎల్ తీసుకోండి, అప్పుడు 8 ఉన్నాయి సెంచరీలు విరాట్ కోహ్లీవి. ఇది 19వ ఐపీఎల్, ఇప్పుడు 9. ప్రజెంట్ ఐపీఎల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది బెంగళూరు అనేది. తర్వాత బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి ఈ నెల 31న ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అది. అక్కడ జరిగిన తర్వాత మా రిజల్ట్ మొత్తం వస్తుంది. ఏదేమైనా కోహ్లీ ముందంజలో ఉన్నారు. కోహ్లీ తర్వాత బట్లర్ తర్వాత క్రిస్ గేల్. ఐపీఎల్లో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్లు ఎవరంటే విరాట్ కోహ్లీ 9, తర్వాత తీసుకుంటే బట్లర్, తర్వాత తీసుకుంటే క్రిస్ గేల్ అని నువ్వు గమనించాలి. కాబట్టి ఇది ప్రధానంగా ఈరోజు స్పోర్ట్స్లో ప్రధాన అంశం. మరి అంతర్జాతీయ అంశాలులో ప్రధానంగా క్రీడల గురించి మాట్లాడదాం. లాస్ట్ మాట్లాడుకుంటే క్రీడారంగం. మరి క్రీడారంగంలో ఏంటి సార్ అంటావు, జ్ఞానేశ్వర్ యాదవ్ అనే ఒక చిన్న మహిళ, ఒక చిన్నారికి ప్రధానంగా ఒక రజితము ఒక కాంస్యం అనేది రావడం జరిగింది. జ్ఞానేశ్వర్ యాదవ్ మరి దేనికి సార్ అంటే వెయిట్ లిఫ్టింగ్ సార్. వెయిట్ లిఫ్టింగ్ ప్రజెంట్ గాంధీనగర్, గుజరాత్ రాష్ట్రంలో గాంధీనగర్ వేదికగా జరుగుతున్న వెయిట్ లిఫ్టింగ్లోని ఒక చిన్న పాప, అంటే చిన్న పాప అన్నకి సరిపో సీనియర్ జట్టులో ఎంపికైన ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ చిన్న అంటే మనం అంగీకరించారు. ఎందుకంటే వయసు పరంగా చిన్న వచ్చి కానీ ఆటల పరంగా తీసుకుంటే ఒక ఈక్వల్ టు ఒక స్టార్ ప్లేయర్గా మనం చెప్పుకుంటాం. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనం ఒకటే గమనించాలి, ఆసియా గుజరాత్లో గాంధీనగర్లో జరుగుతుంది ఆసియా సీనియర్ ఆసియా సీనియర్ లీగ్ ఛాంపియన్షిప్లోని 2 పథకాలు వచ్చాయి. జ్ఞానేశ్వరి యాదవ్. మరి ఈవిడిది ఇండియా అండి. జ్ఞానేశ్వరి యాదవ్ ఒక పథకము, మనకి ఈవిడికి 2 పథకాలు వచ్చాయి. ఒకటోది రజిత పథకము, చివరిది కాంస్య పథకం రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, జ్ఞానేశ్వరి యాదవ్కి రజిత పథకం అనేది ఒకటి వచ్చింది, అదేవిధంగా కాంస్యం అనేది ఒకటి వచ్చింది. అంటే గోల్డ్ అనేది ఇక్కడ రాలేదు. గోల్డ్, సిల్వరు, బ్రాంజ్ అంటాం. స్వర్ణ పథకము, రజిత పథకం, కాంస్య పథకం. మరి ఈ రజిత పథకం అనేది ప్రధానంగా ఈ జ్ఞానేశ్వరికి 53 కేజీల విభాగంలో రావడం జరిగింది. ఈ కాంస్యం అనేది 194 కేజీల విభాగంలో రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎక్కడ జరుగుతున్నాయంటే గాంధీనగర్లో జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఏషియా సీనియర్ లీగు ఒకసారి గుర్తుపెట్టుకో. ఛాంపియన్షిప్లో జ్ఞానేశ్వరి యాదవ్ ఇండియన్ ప్లేయరు. గుజరాత్ వేదికగా జరుగుతున్న గాంధీనగర్లో. రజిత పథకం అనేది 50 ఎన్ని కేజీలు అని చెప్పినా 5 కాదు సార్, ఇది 53 కేజీల విభాగంలోని రావడం జరిగింది. రజిత పథకం చూసుకోవాలి సీనియర్ లీగ్ ఛాంపియన్షిప్లోని. అయితే ఇక్కడ కాంస్య పథకం ఏంటి సార్, ఇన్ని కేజీలు బరువు ఎత్తేస్తుందా అని అడగవచ్చు. ఇన్ని కేజీలు కాదు, ఓవరాల్గా అన్నీ కలుపుకొని కాంస్యం ఇచ్చారు. ఫస్ట్ నుంచి 20 కేజీలు, 50 కేజీలు, 70 కేజీలు అన్నీ కలుపుకుంటే ఓవరాల్గా 194 కేజీల విభాగంలో కాంస్యం వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి సార్ అంటే జ్ఞానేశ్వరి యాదవ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ప్రధాన అంశాలు. అయితే లాస్ట్ వన్ తీసుకుంటే అంతర్జాతీయ అంశాలు జనరల్గా ఒకసారి వినండి సార్. అమెరికా 47వ అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. చైనా అధ్యక్షుడు ఎవరంటే జీన్పింగ్. వీళ్ళిద్దరి మధ్య ఈరోజు ఒప్పందాలు జరుగుతున్నాయి. చైనా యొక్క రాజధాని బీజింగ్కి ఈరోజు ట్రంప్ వెళ్ళడం జరిగింది. చైనా అధ్యక్షుడు జీన్పింగ్ అండ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ప్రెసిడెంట్ ఒప్పందాలు జరుగుతున్నాయి. దేనికోసం, హార్మోజ్ జలసంధి కావచ్చు, అదేవిధంగా పశ్చిమాసియాలో యుద్ధం కావచ్చు, అదేవిధంగా గాజాలో
మొన్నటి జరిగిన యుద్ధం యొక్క తీరు కావచ్చు, లేకపోతే ఇరాన్ పైన విరుచుకుపడుతున్న అమెరికా కావచ్చు, లేదా ఇజ్రాయెల్ కావచ్చు, వీటిపైన ప్రస్తుతం వాళ్ళిద్దరు రెండు దేశాల మధ్య, చైనాకి అమెరికాకి మధ్య ఒప్పందాలు జరుగుతున్నాయి. అది రేపు పేపర్లో మనకు వస్తుంది, అది రేపు మనం మాట్లాడదాం. అదేవిధంగా మన యాప్ పేరు జీకే సింహ, SIMHA. ఇది ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటే అద్భుతమైన కంటెంట్తో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫుల్ కోర్స్ కలదు. అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విధంగా రెండవది, కరెంట్ అఫైర్స్ ఎలా చెప్తున్నామని వింటున్నాం. పబ్లిక్లో ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి, స్టేట్లో ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి, అందరూ చెప్తారు, అందరూ వివరిస్తారు. ప్రతిదీ అబ్జర్వ్ చేసి ఎవరెంత కంటెంట్ ఇస్తారో తెలుసుకొని యాప్ కూడా చూస్తే యాప్లో ప్రధాన అంశాలు ఏముంటాయో ఒకసారి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి జీకే సింహాన్ని ఒకసారి నువ్వు టైప్ చేసి కొట్టగానే కంటెంట్ మొత్తం ఓపెన్ అవుద్ది. కంటెంట్లో బలం చూడు, అదేవిధంగా చెప్పే పాఠం చూడు, చెప్పే కంటెంట్ చూడు, దాన్ని బట్టి తీసుకో, 10 మందికి చెప్తే చాలా మంచిది, అందరికీ యూజ్ఫుల్గా ఉపయోగపడుద్ది. థ్యాంక్ యూ అనడాలి.